హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్ అన్న. అయితే అన్న, ఈరోజు వచ్చేసి మన బిజినెస్ ఐడియా రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మనం ఎంత అంటే అంత లక్షలలో వెయ్యిలలో సంపాదించుకోవచ్చు అన్న ఇన్కమ్. అయితే ఈరోజు ఒక బిజినెస్ ఐడియా చెప్దామని ముందే నేను ఒక ప్రిపేర్ అయినా. కాకపోతే దానికంటే ముందు నాకు ఒక అన్న తెలిసిన అన్న ఇన్స్టాగ్రామ్లో, నేను ఇప్పుడు ఈ యూట్యూబ్లో వచ్చేసి వీడియోలు పెట్టి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి థంబ్నెయిల్స్ పెడుతున్నా అన్న. వీటికి సంబంధించిన వీడియోస్ పెట్టకుండా ఇప్పుడు నేనైతే ఏమైతే చెప్తున్నా వీటికి థంబ్నెయిల్స్ రోజు అలా పెడుతుంటే, ఒక అన్న తెలిసిన అన్న ఏం చేసిందంటే, ఆయన మంచిగా చదువుకున్నాడు. మంచిగా చదువుకొని గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యిండు, 2 సార్లు ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసిండు. కాకపోతే పోయిందన్న. ఒకసారి కానిస్టేబుల్కి రాసిండు, ఫస్ట్ అటెంప్ట్లోనే పోయింది. అయితే అన్న వచ్చేసి అనుకోకుండా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి, తమ్మి ఏం చెప్తున్నావు, ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టినావు, వీడియోస్ మంచిగా తీస్తున్నావు, మాకు కూడా ఏదైనా చెప్పరా అని, అంటే కొంచెం ఎట్లా అంటే కొంచెం నవ్వుకుంటా మాట్లాడినా. అయితే తర్వాత ఏం చేస్తున్నావు అన్న, నువ్వు ఎట్లా అంటే, ఏం కదా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా తమ్మి, మొన్న 2 సార్లు అది పోయింది, కానిస్టేబుల్ పోయింది, అట్లా ఇట్లా అని కొంచెం ఇంకా పర్సనల్ విషయం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత మాకు కూడా ఏమన్నా ఉంటే చెప్పరా తమ్మి అని అన్న క్యాజువల్గానే అడగడం జరిగింది. కాకపోతే నాకు అన్న అన్నాక ఎంతైనా చూసి మనల్ని చూసి మంచో చెడో ఏదో చెప్పనీకన్నా ఫోన్ చేసిండు కదా, అన్న కోసం ఒక మంచి ఏదైనా ఐడియా, బిజినెస్ ఐడియా సంబంధించింది చేద్దామని చెప్పేసి అన్న గురించి అలా చెప్తామని నేను ఇలా నా షెడ్యూల్ ప్రకారం ఇలా వేరే బిజినెస్ గురించి చెప్పేది ఉండే. కాకపోతే అన్న కోసమే ఈ వీడియో ఇలా తీసేది. ఈ అన్న చూస్తాడన్న కూడా ఎరికే, రేపు చూసి ఫోన్ చేస్తాడు. అయితే అన్న ఇప్పుడు అన్న వచ్చేసి ఎంబీఏ చేసిండన్న. అయితే ఇప్పుడు అన్న ఖాళీగానే వండుకుంటే కొంచెం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండు. అయినా కదా, కాకపోతే అన్నకు ఎన్నిసార్లు పోయినా కూడా ఆయన ఇంట్రెస్ట్తోనే ఖచ్చితంగా నేను సాధించాలనే గోల్ పెట్టుకొని ఖచ్చితంగా దాని మీద ప్రిపరేషన్ అవుతుండన్న. అయితే ఆయన గోల్ వచ్చేసి ఐఏఎస్ ఐఏఎస్ కావాలని చెప్పేసి, ఐఏఎస్ ప్రిపేర్ అవుదామని చెప్పేసి ఆయన ప్రిపేర్ అవుతుండు. మధ్యలో కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ రాసిండు. కాకపోతే బై లక్, దురదృష్టం కొద్దీ అది పోయిందన్న. ఈవెంట్స్లో వచ్చిన అన్ని వచ్చిన మెయిన్ ఎగ్జామ్స్లో పోయింది. ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్ ఎగ్జామ్ దాకా పోయింది, మెయిన్ ఎగ్జామ్లో పోయింది. అయితే అన్న ఇప్పుడు ఆయనే ఉద్దేశం ఏంటంటే, అన్న ఉద్దేశం అయితే అంటే అన్న క్యాజువల్గా అడిగాను కానీ అన్న కోసం చెప్తున్నా అన్న. కాకపోతే అన్న ఇప్పుడు మేము ఆసంటోళ్ళము, మేము పెద్దగా ఎడ్యుకేషన్ మేము చదువుకోలే కాబట్టి, ఇప్పుడు అన్న అంతా చదివిండు కాబట్టి ఏం లేదన్న, అన్న కోసం చిన్న ఒక నేను నా సొంత ఆలోచన చేసి చెప్తున్నాను. అయితే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయన్న. ఇప్పుడు సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఎవరికైనా ముద్రా లోన్స్, పిఎంఈజీపీ లోన్స్, ఎన్ఎల్ఎం స్కీమ్స్, ఇంకా ఇలా మస్తు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయన్న. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఏదైనా సబ్సిడీ లోన్స్ కానీ, కార్పొరేషన్ లోన్స్ కానీ, బీసీ కార్పొరేషన్ లోను, ఎస్సీ కార్పొరేషన్ లోను, ఇంకా మన గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క లోన్స్ ఉంటాయన్న. ఇప్పుడు మా సొంటి అంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కొన్ని తెలియదు అన్న. ఇప్పుడు అవి ఇప్పుడు ఏదైనా లోన్ ఉన్నా కూడా ఇది గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది, ఇది మనం చేసుకోవాలని మనకు తెలియదు అన్న. అయితే ఏ అన్న ఇంత ఎడ్యుకేషన్ నువ్వు చేసినావు కాబట్టి నువ్వు ఏం లేదన్న, ఖాళీగా నువ్వు గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వకుండానే ఈ ఈ ఈ లోన్ ఎట్లా రావాలి, ఈ ఈ పథకం ఇది వీళ్ళకి ఎట్లా రావాలి, నీకు తెలిసిన వాళ్ళకన్నా, మీ మీ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళకి, ఖాళీ ఉండేటోళ్ళకు, యూత్కు యువతకు ఈ స్కీమ్ ఏమేమి పెడితే వస్తుంది, ఏమేమి పెడితే రాదు అని చెప్పేసి కొంచెం ప్రిపేర్ అవ్వకుండా నీకు తెలిసిన వాళ్ళకు నువ్వు ఎవరైతే ఇప్పించాలనుకున్నా వాళ్ళకి ఇప్పి అన్న. ఇప్పుడు నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ బ్యాంక్ వేసారు, మీకు ఈ లోన్ కావాలంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఏమంటే డాక్యుమెంట్స్ పేరు కూడా వీళ్ళకి తెలియదు అన్న. అయితే నువ్వు అంత ఎడ్యుకేషన్ చదువుకున్నావు కాబట్టి అన్న, నువ్వు వాళ్ళకి ఏమేమి కావాలో అని ఇప్పుడు వాళ్ళకు సజెషన్ చేసినట్టు, ఇప్పుడు మన బ్యాంక్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ, వీళ్ళు ఏమేమి ఎవిడెన్స్ కావాలంటారో అవన్నీ నువ్వు గిది ఉండాలని చెప్పేసి వీళ్ళకు మంచి స్కీమ్ లోన్ ఇట్లా లోన్ అయినా, అది ఇప్పుడు లోన్ అయినా, వాళ్ళు ఏదైనా షాప్కి అయినా ఏదైనా స్కీమ్ పెట్టిన దానికి వీళ్ళకి ఇప్పగలిగినాం అనుకో అన్న, నువ్వు ఇటు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వకుండా ఖాళీ టైంలో వీళ్ళకి ఇప్పించి చేయడం ద్వారా కూడా మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఇప్పుడు ఎవరైనా అన్న, ఇప్పుడు నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ ఒక దగ్గరికి పోయి అడగాలంటే, నీకు ఏం తెలుసు అని చెప్పేసి చీప్గా తీసిస్తారన్న. నువ్వు ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి నువ్వు ఎదుటి వరకు సాయం చేసినట్టు ఉంటుంది, ప్రభుత్వం ప్రజల వరకు అందాలని చెప్పేసి ఎన్నో స్కీములు పెట్టింది. ఆ స్కీములు నువ్వు అందించినట్టు ఉంటుంది. అరే గీ అన్న నన్ను ఇట్లా చేసిండు కదా, నాకు ఈ లోన్ ఇప్పించిందని చెప్పేసి గుర్తింపు అని ఉంటుంది అన్న. నీకోసం అన్న ఒక చిన్న వీడియో ఈరోజు నేను అనుకోకుండా తీయడం జరుగుతుంది. నువ్వు కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి నీకు ఇప్పుడు ఏ ఏ ఏ స్కీములైనా ఏదైనా ఎవరికన్నా మీకు తెలిసిన ఊర్లలో కానీ ఎవరైనా ఇప్పిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్న. సరే, ఈ అన్న లెక్కనే ఎంతోమంది చదువుకొని ఖాళీగా ఉంటుండ్రు. కొందరు ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ ఐడియా మేము గివ్ చేయాలా, గజ్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటారు కదా అన్న. మీకు తగ్గట్టు మీరు చదువుకునే ఎడ్యుకేషన్ తగ్గట్టు ఈ గవర్నమెంట్ స్కీములు ఎన్నో ఉన్నాయన్న. మీరు తెలుసుకున్నట్టు ఉంటుంది, మన వాళ్ళకి ఇప్పించినట్టు ఉంటుంది. అట్లా ఇప్పేయడం ద్వారా కూడా గుర్తు చేసుకుంటారు అన్న ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ అన్న. అయితే ఇలా
ఏం లేదన్న. ఇప్పుడు మనము ఏ స్కీమ్ అయినా సరే దానికి ప్రాపర్‌గా ఎవిడెన్స్ ఏమేమి కావాలో అవన్నీ మనం సమకూర్చి మనము ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ పోయి ఇది కాదు ఇది ఎందుకు ఇస్తలేవు అని చెప్పేసి గట్టిగా అడగొచ్చన్న. ఇప్పుడు నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ పోయి సార్ ఏమైంది సార్ అంటే మళ్ళా రాబో బాబు అంటాడు. పైసలు దింపించుకుంటారు. అది కాదు ఇది పోదు. అది ఇట్లాగా గంతే ఉంటదన్న. అయితే కొందరికి ఈ గవర్నమెంట్ స్కీమ్‌లు ఉన్నాయని ముచ్చట కూడా తెలవదన్న. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ చాలా ఇప్పుడు చదువుకొని చాలామంది ఖాళీగా ఉంటున్నారన్న. వాళ్ళు ఇసొంటి చిన్న చిన్నగా ఈ లోన్‌లు ఇప్పియడం ద్వారా లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి పెట్టియడం ద్వారా వాళ్ళు ఒక మనిషి ఒక జీవితంలో ఒకసారి సక్సెస్ అయితే నేను సక్సెస్ అయ్యడానికి కారణం ఎవలని చెప్పేసి జీవితాంతం లైఫ్ టైమ్ గుర్తుపెట్టుకుంటారన్న. చదువుకున్న అన్నలు, అక్కలు ఎవరైనా ఈ ఇట్లా ఈ గవర్నమెంట్ స్కీమ్‌లు ఏమేమి ఉన్నాయో మీ మీ చుట్టాలకు గానీ, మీకు తెలిసిన వాళ్ళకి గానీ చదువుకోకనో ఖాళీగా ఉండేటోళ్ళకు ఇప్పిస్తే మీకు అందులో ఎంతో కొంత పర్సెంటేజ్ అన్న. ఇప్పుడు ఒక పీఎంఈజీ పైన లోన్ ఉన్నది సపోజ్‌కు. అందులో ఒక 10,00,000 లోను అంటే మినిమమ్ 5,00,000 నుంచెలు 50,00,000 2,00,00,000 వరకు ఉన్నదన్న. మినిమమ్ 50,00,000 వరకు ఎటువంటి డాక్యుమెంటు అంటే మనం షూరిటీ కింద పెట్టాల్సిన అవసరమే లేదు. కాపోతే అది మనకు తెలవక మనము దాన్ని వినియోగించుకుంటలేమన్నా. బయట మనము ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఏదో చిన్న చిన్న బిజినెస్‌లో ఏదో పెడతామన్నా. ఇది గనుక తీసుకుంటే 35% మీరు ఎంత తీసుకోవాలన్నా 10,00,000 తీసుకుంటే 3,50,000 మాఫీ, రూ. 1,00,000 తీసుకుంటే 30,000 మాఫీ. ఇలాంటి ఎన్నో గవర్నమెంట్ స్కీమ్‌లు ఎన్నో ఉన్నాయన్న. ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్‌లు అన్న ఏం లేదన్న. ఇది ఎవరన్నా మీ వోళ్ళకి తెలిసినోళ్ళకు ఇప్పియడం ద్వారా మీకెంతో కొంత పర్సెంటేజ్ ఇయ్యమనండి. ఎందుకంటే అది మీ యొక్క ఫీజ్ అనుకో అన్న. ఇప్పుడు మన ఇదొక ఫీజ్ తీసుకొని వాళ్ళకి ఇప్పియడం ద్వారా వాళ్ళకు మీరు ఎప్పటికి గుర్తుండిపోతారు. ప్రభుత్వాన్ని వినియోగించుకున్నట్టుంటది. ప్రభుత్వం కూడా ప్రజల దాకా అందినట్టుంటదన్న. ఇలా మధ్యలో తెలిసి తెలవనోళ్ళు ఎంతోమంది మేము ఇది ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం అని పైసలు తీసుకొని ఇప్పియలేకపోతున్నారన్న. మీరేం లేదన్న ఏమేమి స్కీములున్నాయి, వీలైనంత వరకు ఎంతవరకు ఎంతమందికి ఇప్పియవచ్చు, ఏమేమి ఎవిడెన్స్ కరెక్ట్ ఉన్నాయో చూసి వాళ్ళకి ఇప్పియగలిగితే మిమ్మల్ని లైఫ్ టైమ్ గుర్తుపెట్టుకుంటారన్న. ఎంతో కొంత మీరు ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. మీరు చేసే స్టడీ గ్రూప్స్ గానీ ఇంకేదైనా ప్రిపేర్ కావచ్చన్న. థ్యాంక్ యూ అన్న అందరికీ.